హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి బేసన్ కా క్షీరా అండి. ఇది శనగపిండితో చేస్తారు, పాలు శనగపిండితో. ఇది పంజాబీ స్పెషల్ డ్రింక్ అండి. బాగా జలుబు చేసినప్పుడు, ఏం తినాలనిపించలేనప్పుడు ఈ డ్రింక్ చేసుకొని తాగితే చాలా రిలీఫ్గా అనిపిస్తుందండి. లోన జలుబు ఉంటుంది కదా, కఫం పేరుకున్నప్పుడు అలాంటి టైంలో కూడా ఈ డ్రింక్ చాలా రిలీఫ్ని ఇస్తుందండి. చిన్నపిల్లలకు కూడా తాగించవచ్చు ఈ డ్రింక్ అనేది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న సొంటి ముక్కను తీసుకొని దంచుకోవాలండి మెత్తగా. మీ దగ్గర సొంటి కానీ అవైలబుల్గా లేకపోతే సొంటి పౌడర్ కూడా దొరుకుతుందండి సూపర్ మార్కెట్లో, అది కూడా యూస్ చేయొచ్చు. దీనికి ఇలాచీ పౌడర్ కావాలి. మనం దంచితే ఈ ఇలాచీ పైన తోలు అనేది మెదగదు కాబట్టి తొక్కు మనం దానిలో ఉన్న సీడ్స్ని యూస్ చేస్తాం. ఇప్పుడు దానిలో ఉన్న విత్తనాలు ఈ సొంటిలో వేసుకుని మెత్తగా దంచుకోవాలి. దీనిలో మిరియాలు కూడా యాడ్ చేయాలండి. మిరియాలు అనేది మీరు తీసుకునే పాలు క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మిరియాలు స్పైసీ ఉంటాయి కాబట్టి మనం పాలు క్వాంటిటీని బట్టి మిరియాలు యాడ్ చేసుకోవాలండి. ఇదంతా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. సొంటి, యాలకులు, మిరియాలు. తర్వాత ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలండి. నెయ్యి వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ అనేది. మంచిగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా. శనగపిండి అనేది ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. మనం తీసుకునే పాల క్వాంటిటీని బట్టి శనగపిండి తీసుకోవడం అనేది ఉండిద్దండి. నెయ్యి, శనగపిండి. నేను లీటర్ పాలు తీసుకున్నాను. లీటర్ పాలకి 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వాడానండి నేను. ఇలా మంచిగా శనగపిండి అనేది ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం ముక్కలు వేసుకోవాలండి. మనం దీనిలో యాడ్ చేయాలి. చిన్న చిన్న పీసులుగా బాదంను కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్టే. అవి దీనిలో యాడ్ చేసాను. ఈ బాదం వేసిన తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసి తర్వాత మనం పాలు పోసుకోవడమేనండి. పచ్చి పాలైనా పోసుకోవచ్చు, లేదంటే ముందుగా కాచిన పాలైనా పోసుకోవచ్చు. కాచిన పాలు పోస్తే తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. లేదు పచ్చి పాలు పోసుకుంటే అవి కాగిందాక వెయిట్ చేయాల్సి వస్తుంది. పాలు మంచిగా మరగనివ్వాలండి. ఈ మరిగేటప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలి. అడుగున శనగపిండి ఉంటుంది కదా, అది మాడుతుంది. అలా అవ్వకుండా మంచిగా తిప్పుకుంటూ ఉండాలి. పాలు అనేది కొంచెం కొంచెంగా పోసుకొని ఫస్ట్ కలుపుకోవాలండి. శనగపిండి లేకపోతే ఉండలు ఉండలుగా అవుతుంది. పాలు కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి సొంటి, మిరియాలు, యాలకుల పొడిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీనిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలండి. పసుపు అనేది యాంటీబయాటిక్ లాగా పనిచేసేది కాబట్టి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో కేసరి కూడా వేసుకోవచ్చండి, కుంకుమ పువ్వు. మీ ఇష్టం అండి, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. పసుపు అనేది కంపల్సరీ యాడ్ చేయాలండి ఈ రెసిపీలో వచ్చేసి. దగ్గర కేసరి అవైలబుల్గా ఉందండి, నేను యాడ్ చేసుకున్నాను కొంచెము కలర్ఫుల్గా ఉండిద్దని. మీ దగ్గరగానే అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయచ్చండి, ప్రాబ్లం ఏమి లేదు. కుంకుమ పువ్వు వేసినాక 2 మినిట్స్ మంచిగా ఈ పాలని కాగనివ్వాలి. కాగిన తర్వాత దీనిలో మనకి తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ అయినా పర్లేదు, బెల్లం పొడి అయినా పర్లేదు. ఇవేమి యాడ్ చేయకపోయినా కానీ టేస్టీగానే ఉంటుందండి. ఒక్కొక్కరు ఇష్టపడరు స్వీట్నెస్ లేకపోతే, అందుకని నేనైతే కొంచెం బెల్లం పొడి యాడ్ చేసాను. మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్ అండి. అంతేనండి. ఈ బెల్లం పౌడర్ యాడ్ చేసినాక 2 to 3 మినిట్స్ మనం సిమ్లో ఉంచేసి మంచిగా ఈ పాలు తెరిలిన తర్వాత ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇది వేడివేడిగానే తాగాలి. వేడివేడిగా తాగితే మంచి రిలీఫ్గా ఉంటుంది. ఈ సొంటి, మిరియాలు ఫ్లేవర్ మంచిగా తెలుస్తుందండి గొంతులో, మంచిగా అనిపిస్తుంది, రిలీఫ్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా తాగొచ్చండి. ఈ డ్రింక్ వచ్చేసి చాలా హెల్తీ డ్రింక్ కూడా. పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
Subscribe to my channel. Thank you for watching.